నమస్కారం ఫ్రెండ్స్. మనం ప్రతిరోజు పూజ చేస్తాం, ఎన్నో పవిత్రమైన వస్తువులను ఉపయోగిస్తాం. కానీ వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు, అవి మనకిచ్చే గంభీరమైన సందేశాలు ఎప్పుడైనా గమనించారా? ప్రతి పూజా వస్తువు ఒక ఉపదేశకు లాంటిది. మనం మౌనంగా చూస్తాం. అయితే ఈరోజు మన పూజా వస్తువులే మనతో మాట్లాడితే ఏం చెబుతాయో తెలుసుకుందాం. నేను దీపాన్ని, చీకటిని చీల్చుకుంటూ వెలిగే కాంతిని. నేను మీకు చెప్పే సందేశం ఇదే. మనిషిగా పుట్టిన నీవు, నీలోని అజ్ఞానం, భయం అనే చీకటిని తొలగించు. నీ అంతరంగాన్ని జ్ఞానంతో ప్రకాశింపజేయు. నా జ్యోతి ఎప్పుడూ పైకే లేస్తుంది. అలాగే నీవు కూడా జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా ఉన్నతమైన ఆశయాల వైపు పయనించు. జ్ఞానమే పరమావధి. నా వెలుగు చీకటిని పారద్రోలినట్లు నిజమైన జ్ఞానం జీవితంలోని అయోమయాన్ని తొలగిస్తుంది. భక్తితో నన్ను వెలిగిస్తే మీ ఇంటికి శాంతి నిండుతుంది. ప్రేమతో వెలిగించిన దీపమే దేవునికి అత్యంత ప్రియమైనది. అలాగే నీలోని విశ్వాసం చిన్నదైనా అది నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. నేను చిన్న జ్యోతి అయినా ఎంతటి చీకటినైనా పారద్రోలగలను. అలాగే నీలోని విశ్వాసం చిన్నదైనా అది నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. నిజమైన వెలుగు బయట కాదు, నీ హృదయంలో జ్వలించినప్పుడే పూజ సంపూర్ణమవుతుంది. అందుకే ఫ్రెండ్స్, పూజలో దీపం వెలిగించడం అంటే కేవలం గదిలో కాంతి కోసం కాదు, మీ లోపల ఉన్న ఆత్మజ్యోతిని మేల్కొలిపి జీవితాన్ని కాంతిమయం చేసుకోవడం. మేము పసుపు కుంకుమలం, శుభానికి మంగళానికి చిహ్నాలు. నేను కేవలం రంగును మాత్రమే కాదు, ప్రకృతి ఇచ్చిన గొప్ప ఆరోగ్యాన్ని, జీవితంలోని ప్రతికూలతలను దూరం చేసి మీకు సానుకూలతను, పవిత్రతను ప్రసాదిస్తాను. నేను సాత్వికతకు ప్రతీకను, శరీరానికి మనసుకు రక్షణగా నిలుస్తాను. నేను శక్తికి ప్రతీకను. ఆజ్ఞాచక్రం దగ్గర నేను అలంకరించబడినప్పుడు మీలో ఏకాగ్రతను, ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పుతాను. మీ జీవితం ఎప్పుడూ వెలుగులతో, ఐశ్వర్యంతో నిండి ఉండాలని నేను ఆశీర్వదిస్తాను. మేము మీకు ఏం చెబుతామంటే, జీవితంలో పవిత్రతను కాపాడుకోండి, ఆలోచనల్లో నిర్మలత్వం ఉంచుకోండి. బయట ధరించే ఈ చిన్న చుక్కల కంటే హృదయంలో ధరించే విశ్వాసమే గొప్పది. ఆరోగ్యం, రక్షణ, సాత్వికత మీకు కావాలి. శక్తి, ఆత్మవిశ్వాసం, సౌభాగ్యం మీలోనే ఉన్నాయి. మేము గాడెస్ లక్ష్మీ కృపకు సంకేతాలు. కానీ నిజమైన ఐశ్వర్యం మీ మంచితనంలోనే ఉందని గుర్తు చేస్తాము. అందుకే ఫ్రెండ్స్, పూజలో పసుపు కుంకుమలు సమర్పించడం అంటే కేవలం ఆచారం కాదు, మన ఆరోగ్యాన్ని, మన శక్తిని, మన విశ్వాసాన్ని ఆ దైవానికి అంకితం ఇవ్వడమే. నేను అగరుబత్తిని. నన్ను చూసి మీరు ఏం నేర్చుకోవాలో తెలుసా? నేను నెమ్మదిగా కాలిపోతూ నా అస్తిత్వాన్ని కోల్పోతాను, కానీ నేను ఉన్నంతకాలం ఈ ఇల్లంతా మధురమైన పరిమళంతో నింపుతాను. నేను మీకు చెప్పే సందేశం ఇదే: మీ స్వార్థాన్ని, మీ అహంకారాన్ని దహనం చేయండి. మీ జీవితం 10 మందికి ఉపయోగపడేలా మార్చుకోండి. నేను నిటారుగా నిలబడి పైకి చూస్తూ కాలిపోతానుంటా అంటే భగవంతుడు అంతటా ఉన్నాడని గుర్తుంచుకోండి. భక్తి, వినయం మిమ్మల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్తాయి. నేను తరిగిపోతాను, కానీ నా సుగంధం కొంతసేపు నిలుస్తుంది. అలాగే మీ మంచి పనులు కాలంతో కలిసి మాయం కావు, అవి మనుషుల హృదయాల్లో నిలిచిపోతాయి. అహంకారాన్ని కాల్చి ప్రేమను పరిమళంగా మార్చండి. అందుకే ఫ్రెండ్స్, అగరుబత్తి వెలిగించడం అంటే కేవలం వాసన కోసం కాదు, మనలోని దుర్గుణాలను దహనం చేసి మనసును పవిత్రంగా మార్చుకోవడం. నేను గంటను. నా నాదం కేవలం శబ్దం కాదు, అది ఒక మేల్కొలుపు. నేను మోగిన ఆ క్షణంలో మీ మనసులో పరుగులు తీస్తున్నా అనేక ఆలోచనలు ఒక్కసారిగా ఆగిపోతాయి. ఆ క్షణం మీ ఏకాగ్రత చుట్టుపక్కల విషయాలపై కాకుండా కేవలం ఆ దైవస్వరూపంపై నిలుస్తుంది. అందుకే నా నాదాన్ని పవిత్రమైన ఓంకార నాదంతో పోలుస్తారు. నేను మీకు చెప్పే సందేశం ఇదే: నీ మనసులోని ప్రతికూల ఆలోచనలను తొలగించు. నీలో నిద్రపోతున్న చైతన్యాన్ని మేల్కొలుపు. నీ మనసును నిశ్చలమైన స్థితికి తీసుకురా. నా నాదం ఎలాగైతే స్పష్టంగా, లోతుగా మారుమోగుతుందో, నీ భక్తి కూడా అంతే నిర్మలంగా, ఏకాగ్రతతో నిండి ఉండాలి. నేను ప్రతి మూలలో వినిపిస్తాను అంటే నీ మంచితనం, నీ సత్ప్రవర్తన కూడా అందరికీ స్ఫూర్తినిచ్చేలా ఉండాలి. అందుకే ఫ్రెండ్స్, పూజలో గంట మోగించడం అంటే దేవుడిని నిద్రలేపడం కాదు, మనలోని అలసత్వాన్ని తొలగించి మన ఆత్మను మేల్కొలపడం. మేము పువ్వులం, ప్రకృతి అందానికి, పవిత్రతకు సాక్ష్యాలం. మేము ఉదయాన్నే వికసిస్తాం, సాయంత్రానికి వాడిపోతాం. మా జీవితకాలం చాలా తక్కువ, కానీ ఆ కొద్ది సమయంలోనే మేము పరిమళాన్ని పంచుతాం.
భగవంతుని పాదాల చెంతకు చేరుతాం. మేము మీకు చెప్పే సందేశం ఇదే. జీవితం చాలా చిన్నది. ఉన్నంతకాలం పువ్వులా వికసించండి. మీ చుట్టూ ఉన్నవారికి ప్రేమను, ఆనందాన్ని పంచండి. మా రేకుల్లా మీ మనసును మెత్తగా, నిర్మలంగా ఉంచుకోండి. మేము రంగురంగులుగా ఉంటాం. అంటే జీవితంలో ఉన్న వైవిధ్యాలను, కష్టసుఖాలను సమానంగా స్వీకరించండి. వాటన్నింటినీ భగవంతునికి సమర్పించే భావన కలిగి ఉండండి. మేము వాడిపోతాం, కానీ మా సుగంధం కొంతసేపు నిలుస్తుంది. అలాగే పరిస్థితులు మారినా మీ మంచితనం మాత్రం మారకూడదు. అవును, మంచితనం ఎప్పటికీ మారకూడదు. అందుకే ఫ్రెండ్స్, పూజలో పువ్వులు సమర్పించడం అంటే కేవలం అలంకారం కాదు. వికసించిన మీ హృదయాన్ని పరమాత్మకు అర్పించి మీ జీవితాన్ని ఒక మధురమైన పరిమళంగా మార్చుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని ఆశీస్సులు కలగాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.